పిఠాపురం పట్టణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పట్టణ పరిధిలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో డాక్టర్ వనం సత్యప్రియ ఆధ్వర్యంలో 7 నుంచి 21వ తేదీ వరకు పాదగాయ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం నందు పిఠాపురం గవర్నమెంట్ మరియు ప్రైవేట్ స్కూల్ నందు గొలప్రోలు పిఠాపురం మండల ఆఫీస్ నందు యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా యోగా ఆంధ్రలో కార్యక్రమంలో జూన్ 7వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించగా ఈ రోజు ముగింపు కార్యక్రమాన్ని పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాడా పీడీ మరియు పిఠాపురం మున్సిపల్ ప్రత్యేక అధికారి ఎన్ శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఎస్వీఎస్ టీవీ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ఎన్ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ యోగా ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాలని, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు జీవనశైలి క్రమంగా మారుతుందని తెలిపారు. పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన వ్యక్తులు సమాజ అభివృద్ధికి మరింతగా తోడ్పడగలరని పేర్కొన్నారు. ఆరోగ్యం పట్ల మహిళలు ఎక్కువగా శ్రద్ధ చూపాలని, దానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, మహిళలు, యువత, బాలికలు యోగా పట్ల ఆసక్తి పెంచుకుని క్రమం తప్పకుండా అభ్యసించాలని సూచించారు. యోగా వల్ల శరీర దారుఢ్యం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందడంలో పాటు ఆయుర ఆరోగ్యాలు చేకూరుతాయని వివరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఎస్వీఎస్ టీవీ రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. యోగా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడే ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. అనంతరం పాడా పీడీ డైరెక్టర్ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ మహిళలకు యోగా నిర్వహించే విధంగా ఒక కమ్యూనిటీ భవనాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా వారికి మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకురాలు డాక్టర్ వి సత్యప్రియ, పట్టణ జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ సిక్కాల వరలక్ష్మి, మున్సిపల్ డీజీపీ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ పి ప్రభాకర్, యోగా అసోసియేషన్ కాకినాడ జిల్లా చైర్మన్ వనం వీరబాబు, కోచ్ వెంకట్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మహిళలు, యువత, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంటే రెగ్యులర్గా చేసే వాళ్ళే అలా చెప్పగలుగుతారు. ఇప్పుడు కూడా మనం ఎంత చదివినా అది చెప్పలేము. ప్రాక్టీస్ చేసిన ఏం చేస్తారు, చదవలేదు, అది రోజు చేస్తుంటారు కాబట్టి దాంట్లో ఉన్న అనుభవం, ప్రతిభ వాళ్ళకి తెలుస్తుంది. ఎవరికి తెలియదు. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే దాంట్లో ఉన్న అనుభవం తెలుస్తుంది. దాని నుంచి ప్రతిఫలం చేస్తుంది. మనం పుట్టిన దగ్గర నుంచి చాలా పని చేస్తాం. ఒకటి సమాజం గురించి చేయాలి, కానీ చాలామంది సమాజాన్ని మర్చిపోయారు. మనం పుట్టిన తర్వాత సమాజం గురించి ఏదో ఒకటి చేయాలి. చాలామంది కుటుంబం గురించి చేస్తారు. మాకు 99% కుటుంబం చేస్తున్నాం. కానీ మన గురించి మనం చేసుకునేది ఇది ఎవరు చేయదు. మీరు ఏమైనా మీ గురించి మీరు చేసుకోవాలంటే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. మనం చక్కగా ఉంటేనే మన కుటుంబాన్ని బాగా లీడ్ చేయగలుగుతాం, మన సమాజానికి ఉపయోగపడతాం. ఒకవేళ సమాజం పట్ల మీకు మంచి చేయాలంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలుగుతాం. మనకు లేనిపోయిన రోగాలన్నీ వచ్చేస్తే మనం ఏం చేయలేము. మన కుటుంబాన్ని లీడ్ చేయలేము, సమాజానికి ఉపయోగపడలేము. కనీసం మనం చేస్తున్నటువంటి వృత్తి, వ్యాపారం, ఉద్యోగం కూడా సక్రమంగా చేయలేము. ఇంకేంటంటే నేను బాగా ఉద్యోగం చేయాలంటే మెంటల్లీ సౌండ్గా ఉండాలి, ఫిజికల్గా సౌండ్గా ఉండాలి. ఉంటేనే నేను ఆ సీట్లో కూర్చొని ఉద్యోగం చేయగలుగుతాను. లేదంటే ఒక 10 నిమిషాలు సీట్లో కూర్చొని 10 నిమిషాలు నిలబడలేను. ఏ ఉద్యోగం చేస్తాం చేయలేము. అదేవిధంగా వ్యాపారం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ఎవరి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. దానికి ఒక మార్గం సాధంగా చెప్పారు. ప్రతిదీ కూడా మనకున్నట్టు లాజిస్టిక్స్, ఆ లాజిస్టిక్స్ని ఉపయోగించుకున్న కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. దీనివల్ల మన ఇద్దరు చెడిపోతుంది, ఆరోగ్యం చెడిపోతుంది. ఉదయాన్ని తొందరగా లేకపోతుంది. మనం తొందరగా ఫోన్ చేసి తొందరగా పడుకుని ఉదయం లేచి ఎక్సర్సైజులు, వాకింగ్, యోగా ఇటువంటివి చేస్తే మనం చాలా ఆరోగ్యంగా. నాకు తెలియదు, యాక్చువల్ సార్ చెప్పారు. మనం నీ వయసు ఎంత అంటే జనరల్గా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు చెప్పుకుంటాం. కానీ ఈ బయలాజికల్ ఏజ్ అనేది ఎవరికి తెలియదు. నాకు కూడా ఇప్పుడు తెలియదు సాధిస్తే. కానీ అంటే దాని ఉద్దేశం ఏంటంటే 60 సంవత్సరాలు వచ్చినా సరే 30 సంవత్సరాల వ్యక్తి ఏ విధంగా పనిచేయగలుగుతాడు, ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా యాక్టివిటీ చేస్తే అతని వయసు 30 సంవత్సరాలే, అది 60 కాదు. మనం చూసుకొని జపాన్లో అంటాం, మనమంటే మెంటల్గా 60 సంవత్సరాలు వచ్చాక ముసలి అయిపోయాము, ఆ మెంటల్గా మనకు వచ్చేస్తారు. కానీ జపాన్ అలా అనుకో, 60 అంటే యంగ్ అంటారు. అంటే మనం ఇప్పుడు కూడా మన మైండ్ని ఎట్లాగైతే మనం ఆలోచిస్తామో మనది అట్లాగే మనం ప్రయాణం అవుతాం. మనం ఈ సమాజానికి మేలు చేయాలి, చెడు చేయకూడదు అనుకుంటే మనం అలాగే ప్రయత్నం చేస్తాం. కానీ మనం ఇప్పుడు కూడా మన మైండ్ని చాలా బాగా పెట్టుకోవాలి. దానికి ఎన్ని కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ వచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోకుండా మీరు ఇల్లులో చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు. ఈ వాకింగ్ చేసుకునేటప్పుడు కూడా ఏమంటారంటే బ్యాక్ నడమంటున్నారు.
అది ఇంకా ఫ్రంట్ మన జనరల్గా వాకింగ్ ఇంకా ఫ్రంట్గా నడుస్తూ ఉంటాము, బ్యాక్ నడిస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్తున్నారు. అది కూడా ట్రై చేయండి. సో ఎట్టి పరిస్థితుల్లో మన పిఠాపురం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా సహకరిస్తారని, ప్రభుత్వంలో సహకరించి ముందుకు తీసుకెళ్ళాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా అంతర్జాతీయ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మేము యోగా డే సందర్భంగా జూన్ 7వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు పిఠాపురం మరియు చుట్టుపక్కల మండలాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి. ఉదయం లేచిన దగ్గర నుంచి అన్ని టెంపుల్స్లోని, అలాగే మున్సిపల్ ఆఫీస్ నందు, అన్ని స్కూల్ నందు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే కమిషనర్ గారు కానీ, మన పడ ఆఫీసర్ గారు కానీ మాకు చాలా సహాయం చేశారు. అన్ని విధాలా కూడా మాకు సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఇప్పుడు సార్ చెప్పినటువంటి ఈ పిఠాపురంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఆయన మాకు కొంచెం హామీ ఇచ్చారు. సో అది ఏదైతే ఉందో దానికి మేము బాగా స్పందిస్తామండి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిలో యోగా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి అందరిలో అవగాహన పెంచాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా పిఠాపురంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ కళ్యాణ మండపంలో యోగా సెలబ్రేషన్స్ జరపడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి సత్యప్రియ గారు యోగా ట్రైనర్ వచ్చి అందరికీ కూడా కొన్ని యోగాసనాలు నేర్పిస్తూ యోగా యొక్క ప్రత్యేకతను, ప్రాముఖ్యతను వాళ్ళకి తెలియజేసి ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు యోగా చేసుకుంటే సో హెల్దీ ఏజింగ్ అనేది ఉంటుందని, అలాగే ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు కూడా యోగా చేసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా అయ్యి సమాజాన్ని, కుటుంబాలని, దేశాన్ని అభివృద్ధి చేసేదానికి, అలాగే ప్రపంచ శాంతి కోసం తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని యోగా మాకు తెలియజేయడం జరిగింది. సో అలాగే సత్యప్రియ గారు కూడా చెప్పారు. సో యోగా అనేది మనము పిఠాపురంలో కూడా అందరికీ కూడా రెగ్యులర్గా యోగా చేసుకునే అవకాశం కల్పించి హ్యూమన్ క్లబ్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసి అక్కడ అనే ప్రతిప్రభు గారు ఆల్రెడీ కొంతమంది ట్రైనర్స్ కూడా తయారు చేసిన శిష్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా ఇక్కడ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు ప్రదర్శించారు యోగాసనాలను కూడా. సో వాళ్ళందరినీ ఉపయోగించుకుని నేను పిఠాపురంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు యోగా చేసుకునే విధంగా నేను ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయగలుగుతాను సార్. మీరు ఒక ఉమెన్ క్లబ్ లాంటిది కానీ, లేకపోతే స్కూల్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ హాల్ కానీ, ఏదైనా కామన్ కమ్యూనిటీ హాల్ ఏదైనా మనం ఇవ్వగలిగితే అక్కడ మేము చేయగలుగుతామని చెప్పారు. సో మేము కమిషనర్ గారు పిఠాపురంలో అటువంటి అవకాశాలు ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి ఆలోచించి పిఠాపురంలో అందరూ కూడా యోగా ప్రతిరోజు కన్సిస్టెంట్గా చేసుకునే అవకాశం కల్పించాలని మేము అనుకుంటున్నాము. సో ఈ రోజు నుంచి మేము అటువంటి ఎక్స్ప్లోర్ చేసి సత్యప్రియ గారి యొక్క ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఉపయోగించుకుని ఆమె శిష్యులు కానీ ఆమె ఈ పిఠాపురంలో అందరూ కూడా యోగా చేసే విధంగా ప్రయత్నిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు టీవీ రాజేశ్వరరావు, కమిషనర్ పిఠాపురం మున్సిపాలిటీ. మరి ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పిఠాపురం మున్సిపాలిటీలో పడా పీడీ గారు, శివరామ్ గారు ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించుకున్నాము. గత 7వ తేదీ నుంచి కూడా ప్రతి సచివాలయం, వార్డు సచివాలయంలో కూడా ఈ కార్యక్రమం ఉచితంగా చేయడం జరుగుతుంది. మనకున్నటువంటి పిఠాపురం ప్రజలని అందరినీ రిజిస్టర్ చేసిన వాళ్ళకి సచివాలయం స్థాయిలో మనం ట్రైనర్స్ ఉన్నాం. ఆ ట్రైనర్స్ వాళ్ళకందరూ నడపడం జరిగింది. ఈరోజు చివరి రోజుగా చాలా చక్కగా నడుస్తున్నాం. మరి సత్యప్రియ గారు మరి ఇంటర్నేషనల్ 2 సార్లు డాక్టరేట్ వచ్చింది. వాళ్ళ యొక్క సేవల్ని ఉపయోగించుకుంటూ మన పిఠాపురంలో చాలా కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇంకా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్, ఆరోగ్యాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ అని విజయంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలంటే అందరూ కూడా హెల్తీగా ఉండాలి. దీనికి యోగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు, వారి యొక్క ఆశయాల ప్రకారం అధికారులు అందరం కూడా పనిచేసి మన పిఠాపురం మున్సిపాలిటీని అన్ని విధాల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.